బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మధ్య నిన్న కొంత మాటల యుద్ధం నడిచింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సహకారం రావట్లేదు అన్నట్టుగా మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాలరాజు గారు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపెట్టి ఇంకా పబ్బం గడుపుకుంటున్నారు అన్న రీతిలో దత్తాత్రేయ కామెంట్స్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా ఐటీఐఆర్కి సంబంధించి ప్రాజెక్ట్ ఏదో యూపీఏ హయాంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ శాంక్షన్ అవడం, ఆ తర్వాత దాన్ని పక్క సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అనుకుంటే చేయొచ్చు ఎన్డీఏ, కానీ దాన్ని పట్టించుకోవట్లేదు అనే దానికి సంబంధించి కేటీఆర్ కామెంట్ చేయడం మీద దత్తాత్రేయ రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి చాలా మంది టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా ఉద్యమ సంస్థగానే చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉద్యమాన్ని నేపథ్యాన్ని మర్చిపోయిన అదే రకంగా మాట్లాడుతూ వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మరొకసారి సెంటిమెంట్ అనమాట, సెంటిమెంట్ను ఉపయోగించుకొని పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. మేము ఎఫిషియెంట్గా ముందుకు పోతా ఉన్నాం. అంటే సర్వత్రా కొంత అది విమర్శ కూడా వస్తుంది, ఇంకా సెంటిమెంట్స్ ఎమోషన్స్ ని సస్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. కావాలంటే మీరు ఏ విషయంలోనైనా విశ్లేషించవచ్చు, చర్చించవచ్చు. ఎక్కడ కూడా పబ్బం గడుపుకునే ప్రయత్నం కానీ లేదంటే సెంటిమెంట్ వాడుకొని ఇంకా స్ట్రెంథెన్ అయ్యేటువంటి ప్రయత్నం కానీ మేము ఎక్కడ కూడా చేయడం లేదు. ఎప్పటికప్పుడు మీరు ప్రతి విషయంలో కూడా ఈరోజు సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి విషయం కానీ లేదంటే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో దీర్ఘకాలిక అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుందో ఈరోజు ప్రజలు అంతిమంగా కొలమానమైంది రాజకీయాల్లో అంటే జరిగేటువంటి ఎన్నికలే రాజకీయ పార్టీలకు కొలమానంగా ఉంటుంది. 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతు ప్రజలు ఇస్తూ ఉన్నారంటే దానికి కారణం పనితీరుకు నిదర్శనం తప్పిస్తే సెంటిమెంట్ను వాడుకొని ఈ రకంగా అయితే ఖమ్మంలో ఎక్కడ సెంటిమెంట్ ఉంది, ఎక్కడ ఖమ్మంలో సెంటిమెంట్ వర్కౌట్ అయింది వాస్తవంగా చెప్పాలంటే. ఈరోజు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి పనితీరును చూసిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం మాత్రం ఇంకా ఇక్కడ ఎట్లయినా మాకు అవకాశాలు లేవు అనే దూరంలో ముందుకు పోతా ఉంది. అవకాశాలు అనేటిది ఏదో మనం ఆల్ ఆఫ్ సడన్ వచ్చే రాజకీయంగా బలపడలేవు కాబట్టి చేయాల్సిన సాయం లేకపోతే రావాల్సిన రావట్లేదని అదే అనుకుంటా ఉన్నా. ఇక్కడ ఎట్లయినా మాకు పుట్టగతులు ఉండవు అనే ఆలోచనతోనే బీజేపీ పార్టీ విస్మరిస్తున్నట్టుగా మేము ప్రభుత్వం విస్మరిస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఆ రకమైనటువంటి ధోరణి మంచిది కాదు. ఈరోజు దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారిని విమర్శించడం అంటే నిజంగా ప్రజలు నవ్వుకుంటారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి తర్వాత కేటీఆర్ గారు ఎన్నికల నిర్వహణ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మోడర్న్గా ఆలోచించేటువంటి విషయంలో కానీ లేదంటే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కేటీఆర్ గారు సాధించి పెట్టిండ్రు, ఈరోజు సంపాదించుకోవడం జరిగింది. ఆ రకంగా ముందుకు పోతున్నటువంటి యువ నాయకుడిని ఒకసారి చర్చకు రావాలని చెప్పేసి డిపిఓతో రావాలని చెప్పి ఏ రకమైనటువంటి కేటీఆర్ గారిని కేంద్ర మంత్రి కూడా విమర్శించకూడదు, విమర్శించవచ్చు కానీ నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలి తప్పిస్తే కేంద్రం నుండి సాయం తీసుకురావాల్సి పరుషంగా మాట్లాడే చిత్తశుద్ధి ఉంటే మీరు ఐటీఆర్ డిపిఆర్ లేకపోతే రేడియల్ రోడ్లకు సంబంధించిన డిపిఆర్లు తీసుకుని రండి, అప్పుడు సాయం చేయకపోతే అప్పుడు అనండి. అన్ని సమర్పించిన తర్వాత కేంద్రం మాట ఇచ్చిన తర్వాత ఈరోజు మా ఐటీ రంగంలో ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో కొన్ని అంశాలను ముందుకు తీసుకుపోతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపడుతున్నటువంటి సందర్భంలో ఐటీఐఆర్ విషయంలో ఎందుకు ఇంకా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తా ఉంది, ఎందుకు సహాయాన్ని అందించడం లేదు? అవన్నీ శాంక్షన్ చేసి ఆ క్రెడిట్ మళ్ళీ టీఆర్ఎస్ ఖాతాలో వేయడం ఎందుకని బీజేపీ ఆగిపోతుంది. అదేనా మీ భయం? అంటే మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మీరు టార్గెట్ చేస్తున్నారు కదా 2019లో తెలంగాణని. కేటీఆర్ గారు కావచ్చు లేకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు వచ్చి రాగానే ఐటీఆర్ మీద దృష్టి పెట్టి ఇవంతా కూడా యూపీఏ హయాంలో 2013లో వచ్చినటువంటి ఐటీఐఆర్ అది. అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడు ఫస్ట్ ఫేజ్ 10 years ప్రపంచంలోనే హైదరాబాద్ 2022 వరకు సుమారు 10 లక్షల మంది, 35 వరకు ఇంకో 25 లక్షల మంది, సుమారు 35 lakh యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ దేశంలో 2 ప్రపోజల్ అండి, ఇక్కడ నార్త్ లో ఒకటి. దీన్ని ఒకే చోట సుమారు 200 square kilometers ఏరియాలో ఉండే బదులు కేటీఆర్ గారు ఆలోచించి వారే చెప్పిన మాట 4 చోట్ల 4 వైపులా డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో పెండింగ్ పెట్టారు. దాని తర్వాత వేరే ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాలి, డిపిఆర్ఏ పంపలేదు. స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి కన్సెంట్ కావాలి. ఇక్కడ మీ ఆలోచన ఏమున్నది ఆ మార్పుల కోసం చెప్పి ఉంటే కేంద్రం చొరవ తీసుకుంటే నిధులు పంపిస్తుంది. ఇంతవరకు అట్టుంటే ప్రతిపాదన రాలేదు ఐటీఆర్ గురించి. కేటీఆర్ గారు ఇప్పటికన్నా కేంద్రం సిద్ధంగా ఉన్నది, ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు ఒక మంచి అవకాశం ఉన్నది. వరల్డ్ వైడ్ మార్కెట్లో హైదరాబాద్కు ఐటీ సెక్టర్లో చాలా మంచి పేరున్నది. ఇప్పటి నుంచి కాదు, గత 15 సంవత్సరాల నుంచి మొదలైంది, అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వెంటనే స్టార్ట్
చేయడానికి స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. దీన్ని పెండింగ్ పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలోని విద్యార్థులు అందరు కూడాను వేరే రాష్ట్రాలకు వేరే విదేశాలు కేవలం ITIR నో లేకపోతే రేడియల్ రోడ్ లో పక్కన పెడితే కొంత వివక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది కేంద్రం అనేది టిఆర్ఎస్ చేస్తున్న కామెంట్. అది శుద్ధ తప్పు, అబద్ధం, బేస్లెస్ అలిగేషన్ అది. ఎందుకంటే కళ్ళ ముందర కనబడుతున్న DPR ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఈ యొక్క హైదరాబాద్ లో ఎక్కడెక్కడ మీరు సెటప్ చేయదలుచుకున్నారు, 4 కార్నర్స్ లో పెట్టారని అన్నారే కేటీఆర్ గారు. ఆ యొక్క 4 కార్నర్స్ ఎక్కడ, మీ ఆ ల్యాండ్ ఎక్కడ, మీ యొక్క ఆలోచన ఏమైనా ఇప్పటిదాకా పెట్టింది లేదు. కాబట్టి కేంద్రం ఎందుకు పెడితే పెట్టుబడి? ప్లాన్ లేకుండా, ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండా కేంద్రం నిధులు పంపడం అంటే ఆ ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇంకేం లేదు. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా విదేశాలకు పోనీకి వీలేదు. ఎందుకంటే విదేశాల నుంచే అనేక MNC కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉంటే వీళ్ళకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ సప్లై చేసే పరిస్థితి మన ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది. కేంద్రం సిద్ధంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. సో DPR తో వెళ్ళగానే ఇమీడియట్ గా డెఫినెట్ గా శాంక్షన్ అయ్యి మొత్తం వర్క్స్ అయితే అయిపోతాయి. డెఫినెట్ గా గారితో మా రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కూడా ఏ రకమైనటువంటి అభయం MNC కంపెనీలకు మా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో పెద్దలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పిస్తే దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు, బేస్లెస్ అలిగేషన్స్ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అనడం అనేది ఒక్క మాట చెప్పండి. కేటీఆర్ గారు కానీ స్టేట్ గవర్నమెంట్ గానీ DPR పంపించిందా? మీ ఆలోచన షేర్ చేసుకున్నారు ఇప్పటిదాకా? డెఫినెట్ గా కేంద్రం సిద్ధంగా ఉన్నది. సత్యనారాయణమూర్తి గారు, కేంద్రం నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన స్థాయిలో నిధులు కానీ లేకపోతే ప్రోత్సాహం కానీ సహకారం కానీ దొరకట్లేదనే కమెంట్ మీరు కూడా ఏకీభవిస్తారా? తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అది చాలా వాస్తవం కాదండి. మనం ఏవైతే ఇతర విషయాల్లో ప్రాజెక్టులు పంపిస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ చేస్తుంది. తెలంగాణలో కూడా ఒకే ఒక రోడ్డు ఖమ్మం నుంచి రామగుండం ఎక్కడికో నాకు గుర్తులేదు, 2000 కోట్లు రిలీజ్ చేసిందండి గడ్కరీ గారు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపట్లే గతం మాదిరిగా. ఏ రాష్ట్రానికి ఇవ్వాలో రాజకీయానికి సంబంధం లేకుండా మోడీ గారు చూస్తున్నారు. సరే మా ఆంధ్రప్రదేశ్ సెపరేట్, కానీ తెలంగాణ విషయం వరకు కూడా దత్తాత్రేయ గారు చాలా పెద్ద మనిషి, అనుభవం వ్యక్తి. కేటీఆర్ గారు ఆయనతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు. సలహాలు తీసుకోవచ్చు, లేకపోతే వారు విమర్శిస్తే సద్విమర్శగా తీసుకోవాలి తప్ప కేటీఆర్ గారికి ఎంత మహానుభావుడు ఐటీఐని కాదు. ఐటీఐని ప్రమోట్ చేసి చంద్రబాబు నాయుడు గారు, అది ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఇంకా హైదరాబాదు, బెంగళూరు చంద్రబాబు నాయుడు చేసే కృషి కనపడుతుంది. వినండి తమ్ముడు, ముఖ్యం ఈ రకమైనటువంటి విషయాలు గమనిస్తా ఉంది. తమ్ముడు చదువుకున్న ఎఫిషియన్సీ వేరు, అనుభవం వేరు, పెద్దల గౌరవే భావన మనం కాలగాలి. ఇంకేమైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినారా? మేము ITI మీరు ప్రతిపాదన ఇచ్చినా అని చెప్పినారా? మేము సిద్ధంగా ఉన్నాం, DPR తీసుకురాలేదు, ఇవ్వండి అని చెప్తున్నాం. గవర్నమెంట్ రెడీగా ఉంది ఇవ్వడానికి. మీకే అడ్వాంటేజ్ అవుతుంది కదా మీ హయాంలో తయారైతే. కాదు, ఇంత చర్చ చేసినా గానీ ఇన్ని భావాలు అయితే దత్తాత్రేయ గారి దగ్గర ఉన్నట్లేవు పాపం. ఎందుకంటే దత్తాత్రేయ గారు అన్న ఒక్క మాట ఇన్ని రోజుల తర్వాత TRS ప్రభుత్వానికి సంబంధించిన ఒక్కనన్నా అన్నారంటే ఆయనే మనసు నొచ్చుకుని అన్నారేమో అని మా ఉద్దేశం. ఎందుకంటే అంతగా మమేకమై TRS శ్రేణులతో కలిసి బీజేపీ ఆఫీసుకు పోయినా పోకపోయినా TRS తో మమేకమై పనిచేసిన ఏకైక వ్యక్తి దత్తాత్రేయ గారు. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ TRS లో ఉన్నారేమో అని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా అనుమానపడ్డ విషయం. వారం రోజుల్లో మినిస్ట్రీ సార్ అబద్ధమా? కేంద్ర మంత్రిగా సందర్భం వస్తుంది. సార్ దత్తాత్రేయ గారు ఏం చేసినా రాబోయే వారం రోజుల్లో కేంద్ర కేబినెట్ షఫలింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరిబాబు గారిని అకామిడేట్ చేసి ఆ అధ్యక్ష పదవి వేరే ఒకరితో నింపుతారనే ప్రాపగండ అయితే జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ TRS లో కలిసిపోయినారు, దత్తాత్రేయ గారు కలిసిపోయినారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఏదో పోరాడుతున్న మాట చాలా పాలిటిక్స్ లో ప్రతి పార్టీ ఏం చేస్తుందో ప్రతి పార్టీ గమనిస్తుంది. ప్రతి పార్టీ గమనిస్తుంది. రాజకీయమే అది, అదే రాజకీయం. అది ఏం రాజకీయం కాదు. ముఖ్యంగా మీరు సురేష్ ప్రభుని ఏ విధంగా తీసుకొచ్చింది మొన్న? సత్యనారాయణమూర్తి గారు
వెంకయ్యనాయుడు 4వ రాజ్యసభకు వెళ్తున్న సందర్భంలో నిన్న సన్మానం, ఆ సందర్భంగా మోదీ వెంకయ్య సారథ్యంలోనే దేశం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. అయితే వెంకయ్యనాయుడు కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తెలంగాణలో హైదరాబాద్లో కేంద్రీకృతం అయిపోయిన ఆ రీతిలో చేయకుండా మొత్తం అంతా వికేంద్రీకరణ జరగాలని గతంలోనే చెప్పారు, ఇప్పుడు చెప్పారు. విమర్శ కూడా చేశారంటే మొత్తం అమరావతి పేరుతో అక్కడే మొత్తం అభివృద్ధి అంతా చేసేస్తే మిగతా జిల్లాల సంగతి ఏంటంటే నిన్న ఆ వాయిస్ లో మాట్లాడలేదు. కానీ మరి దీన్ని ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? మన చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాలు కూడా వికేంద్రీకరణ చేస్తున్నామండి. అమరావతి రాజధాని వరకే, పరిశ్రమల వరకు విశాఖపట్నం వస్తున్నాయి, హార్టికల్చర్ వరకు మన అనంతపురం వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ కర్నూలు చిత్తూరు వస్తున్నాయి, అగ్రిగోల్డ్ అంటే మన ఫుడ్ కోర్ట్స్ ఏమో ఈస్ట్ వెస్ట్ వస్తున్నాయి. అంచేత విభజన వికేంద్రీకరణ బాగా జరుగుతుంది. గతంలో హైదరాబాద్, సరే హైదరాబాద్ మన క్యాపిటల్ కనుక మనం అందరూ ఇన్వెస్ట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు 13 జిల్లాలు కూడా ప్యారలర్ గా సీకోస్ట్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలు సమాన ప్రతిపత్తిలో తీసుకెళ్లి ఎక్కడ బ్యాక్వర్డ్ కడప లాంటి ప్రాంతాన్ని కూడా ఇవాళ అభివృద్ధి చేయాలని చెప్పి మన నవనిర్మాణ కూడా పెట్టుకోవడం జరిగిందండి. అంటే మాకు వివక్షత లేకుండా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. కాకపోతే మేము ఇంకా కేంద్రం కొద్దిగా సపోర్ట్ ఇంకా మాకు అనుకునే విధంగా రాగలిగితే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నారు వెంకయ్యనాయుడు అని కూడా ముఖ్యమంత్రి అన్నారు. అంటే మరింత సాయం తీసుకొచ్చేలాగా. అదే ఇంతకు అన్నట్టే కొంత వాయిస్ మారింది. గత 10-15 రోజుల్లో ఆయన మీద చేసిన విమర్శల స్థాయి కానీ ఇవన్నీ తగ్గాయి. మంచిదేలండి, మంచి జరిగితే అంతా మంచిదే కదా రాష్ట్రానికి కూడా. లేదండి, వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు కూడా మన రాష్ట్ర సంక్షేమానికి క్షేమాన్ని కోరే వ్యక్తి. చాలా విషయాలు మాకు తెలుసు. ఢిల్లీలో ఆయన కూర్చొని పైరువీలు చేసి మనం పంపిస్తున్న విషయం తెలుసు. కేంద్ర మంత్రి సార్ సత్యనారాయణమూర్తి గారు పైరువీలు అదే కరెక్ట్. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు పొగిడినంతసేపే రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా చూసుకోగలరు. మిగతా ప్రయోజనాలు దేవుడు ఎరుగు. అది మీకు నిధులు ఇప్పుడు మన తెలుగు వారికి అదృష్టం అండి. వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తి దొరకడం అదృష్టం. వేళ ఆయన చాలా విషయాల్లో మనకి సహాయం చేస్తున్న వ్యక్తి. వెంకయ్యనాయుడు గారు ఒక పద్ధతున్న మనిషి, నిబద్ధత ఉన్న వ్యక్తి. అలాగే ఆయన పెద్ద మనిషి తరహాలు ఇంకో మంచి మాట చెప్పారు. రాజకీయాల్లో మార్పులు రావాలి, ప్రమాణాలు పెరగాలి అని. దాని గురించి చెప్తారా ఏమన్నా? ఏ దృష్టిలో పెట్టిన ఆయన కామెంట్ చేసి ఉంటారు? అంటే రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు అవినీతి పరులుగా జైలుకి వెళ్ళొచ్చి వాళ్ళేం నీ సూత్రాలు మాట్లాడుతున్నారు సార్. ఈ ఒక నీతి గాంధీ మహాత్ములు మాట్లాడచ్చు, లేకపోతే ఇంకొకరు మాట్లాడచ్చు అనుకుందాం. కానీ కొన్ని వ్యక్తులు అవినీతిలో కూరిపోయి జైలుకి వెళ్ళొచ్చి వాళ్ళు నీతులు చెప్తూ ఉంటే పార్టీల ఫిరాయింపు వ్యవహారం ఎందులో ఉండదా? బహుశా ప్రమాణాలు పెరగాలి, మార్పులు రావాలి అన్న మాట సార్. ఇప్పుడు అన్ని విషయాలు సార్, ఈ పార్టీ ఫిరాయింపులు కూడా ఎక్కడ ప్రోత్సాహం ప్రారంభమైంది, అది ఎక్కడికి వెళ్తూ ఉంది, అవినీతి అంత ఏ స్థాయికి వెళ్తూ ఉంది, ఆ అవినీతి కూడా అరికట్ట ఎన్ని వేల కోట్లు మన దేశం కోల్పోయింది, మన రాష్ట్రం కోల్పోయింది. దానివల్ల ఎంతమంది ఎంత అభివృద్ధి వెనక్కి వెళ్తున్నాం అది అన్ని విషయాల్లో దృష్టిలో పెట్టుకుని వెంకయ్య గారు సుదీర్ఘంగా దేశ భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో అవినీతి విషయంలో ఆయన మాట్లాడారు. అవినీతిలో ఇంకా కొన్ని మార్పులు రావాలి, కొంతమంది వ్యక్తులు పరివర్తన కలగాలండి. ఇప్పుడు కూడా పరివర్తన లేదు. మార్పులు రావాలి, మార్పులు రావాలి, ప్రమాణాలు పెరగాలి. బహుశా అందరూ దీన్ని తీసుకోలేము. ఒకవేళ దొంగతనం చేసినా దొరకకుండా చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఈ రకమైన ఏ దూరంలో వారు మాట్లాడుతూ ఉన్నారో, లేదంటే ఇక్కడ దొరికినాం కానీ అక్కడ దొరకకుండా చేస్తామని అవినీతి నిర్మూలించే విధంగా ప్రయత్నం జరగాలనేది చెప్పే ఉద్దేశం. వారి ఉద్దేశం ఏందో నాకు తెలియదు, కానీ మార్పులు రావాలనుకో. ఓవరాల్ గా రాజకీయాల్లో మార్పులు ప్రమాణాలు అంటే అది అందరికీ, మొత్తం దేశ రాజకీయాలు అంతటికీ వర్తిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా అవినీతికి దూరంగా ఉండే విధంగా, అవినీతిని పారదోలే విధంగా ప్రయత్నం చేయాలి. మా రాష్ట్రం వరకు అయితే ఆ విషయంలో చాలా ప్రమాణాలు ఉన్నాయా, పాటిస్తున్నారా? డెఫినెట్ గా ప్రతి విషయంలో కూడా నిఘా విభాగం చురుగ్గా పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో కూడా, నిజంగా మొన్న జరిగినటువంటి కళ్యాణ లక్ష్మిని ఇంత పేదలకు అవసరమైనటువంటి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంతమంది దొంగలు తప్పుడు సమాచారం ఇచ్చి డబ్బులు కాజేస్తున్నటువంటి సందర్భంలో వారిపైన ఏసీబీ కేసెస్ కూడా పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పక్కన ఈ అంశంలో కూడా మీరు ఒక పథకాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తెలియదు బాలరాజు గారు. రైట్ రవి గారు, ఈ కామెంట్ మీద ఒకటే మేము కోరేది, సత్యనారాయణమూర్తి గారు ఎప్పుడైనా మనం మీడియా ముఖంగా కాసేపే మాట్లాడుకుంటాం కానీ మొత్తం ఆత్మసంతృప్తి చెందినట్టు తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఇస్తున్న సహకారం ఓయబ్బో అన్నట్టు
దయచేసి ప్రొజెక్ట్ చేయమాకండి. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రావట్లేదు. పోలవరం కానీ రావాల్సి అంటే చిన్నగా మినిమైజ్ చేసి చెప్పారు, ఏమీ ఇవ్వడం లేదనేది అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని దయచేసి మొహమాటాలకు పోకుండా మీడియా ముందు కాకపోయినా వెనక వైపైనా నిలదీయండి, రాష్ట్రానికి మేలు చేయండి. వెంకయ్య నాయుడు గారు నేను చాలా రోజులు దగ్గర నుంచి చూస్తూ ఉంటాను. వారికి చాలా దూరదృష్టి గల మనిషి, చాలా కమిటెడ్ డెడికేటెడ్ మనిషి. వీళ్ళు మాట్లాడే చాలా ఓరవలేకపోతున్నారు. వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి దేశం డెఫినెట్ గా ఏది ఓరవలేకపోతున్నారు. ఆయన 4సారి రాజ్యసభకి వెళ్ళడమా అవగానే రాజ్యసభకి వెళ్ళడంపై తర్వాత మోదీ గారి స్టేటస్ ఆ స్థాయిలో పోగినందుకు, చంద్రబాబు నాయుడు గారు పోగినందుకు వీళ్ళందరూ కూడా ఈర్చారు. కానీ ఒక పర్సనాలిటీ, ఎదిగినటువంటి పర్సనాలిటీని ఎటువంటి మచ్చలేనటువంటి నాయకునికి మెచ్చుకోవాలి తప్ప కించపరిచే అసలు ఏ కొద్ది కూడా అవకాశం లేనటువంటి వ్యక్తికి కించపరిచే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, గాల్లో తుమ్మితే ఏమైతే ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఎవరిని ఏ రకంగా చూడాలంటే చూడండి. ఆ యొక్క నాయకుడు ఎదిగితే ఆ తెలుగులో అంటారు చూడండి, గొర్రె బలిస్తే గొర్రెలకు లాభం అని చెప్పేసి. అరే భయ్ మన ప్రాంతానికి చెందినటువంటి ఒక తెలుగు వ్యక్తి ఆ స్థాయికి సమానంగా మోదీ గారితో సమానంగా ఎదిగినటువంటి వ్యక్తి మనం గౌరవించుకుంటే మన ప్రాంతానికి లాభం. ఏ పార్టీ అయినా కానీ మేము కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారిని కూడా మేము మెచ్చుకుంటాం. ఆయనకు త్యాగం కాదు. టీఆర్ఎస్ కూడా కొందరు, కాంగ్రెస్లో ఉండొచ్చు, ఏ క్యాండిడేట్ లాంటి వాళ్ళు మెచ్చుకోవాలి. దేని దానికే ఉంచాలి. అంత పెద్ద పర్సనాలిటీ మీరు మాట్లాడినంత మాత్రం స్టేటస్ పడిపోతుంది ఏం. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకి ఆయన ఎంత చేయగలిగారు. మీరు ప్రత్యేకంగా ఏపీకి సంబంధించి కాబట్టి, రవీంద్ర గారు ఏపీకి సంబంధించి కాబట్టి ఆ ప్రాంతానికి లాభం జరుగుతుంది వెంకయ్య నాయుడు గారి కారణంగా. ఆ ప్రాంతానికి డెఫినెట్ గా అనేక ప్రాజెక్టులు విమర్శించాలన్న ఆలోచనతో విమర్శ చేయట్లేదు. ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మీరు ఆ స్థాయిలో ఉన్నమాట వాస్తవమే. వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా అడిగిన హామీని చూపించమంటున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి సంపాదించి పెట్టమంటున్నాం. ఒక్క విషయం తప్ప అనేక విషయాల్లో మూర్తి గారు పైరవని వర్డ్ వాడినారు. వారి చొరవ కారణంగా ఏపీకి అనేక నిధులు మేమే పొగుడుతాం సార్. వెంకయ్య నాయుడు గారిని మేమే పొగుడుతాం. ప్రత్యేక హోదా సంపాదించి ఇవ్వమనండి. ఫైనల్ గా ఒక్క విషయం తప్ప ఏదన్నా చేస్తాం, మరి ఒక్క విషయం తప్ప మిగతా తెచ్చుకుంటే మంచిది అనిపిస్తుందా? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా ఆ ప్రత్యేక హోదా విషయంలో అది ఏమైనా తప్పుగా మాట్లాడలేదండి. వారు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కృషి ఆయనకు ఉంది, ఆయన పట్టుదలకు ఉంది. కాకపోతే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. థ్యాంక్ యూ శ్రీరామూర్తి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ రవి గారు. ఇదే వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.